పాకిస్తాన్ అడక్క తింటుంది. పాకిస్తాన్ అడక్క తింటుంది. ఎందుకు అడక్క తింటుందంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, వినండి గట్టిగా. మనకు 15th జరిగే మ్యాచ్ ఇండియా దగ్గర పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది. దీని వల్ల పాకిస్తాన్ కి ఫైనాన్షియల్ గా, అలాగే ముందు జరిగే పాకిస్తాన్ లో జరిగే పిఎస్ఎల్ టీమ్ కి ఫారెన్ ప్లేయర్స్ ఎవరు కూడా వెళ్ళరు, వాళ్ళకి ఎన్ఓసి కూడా దొరకదు. దీని వల్ల చాలా లాసు. బిజినెస్ దాదాపుగా 350 కోట్ల దాకా వాళ్ళకు లాసు. ఆల్రెడీ ఐసీసీ నుంచి కొంచెం ప్రతి సంవత్సరం పీసీబీకి అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కొంచెం ఫండ్ వెళ్తుంది. అది కూడా ఇప్పుడు ఐసీసీ ఆపేస్తుంది. దీనివల్ల వీళ్ళ ప్లేయర్స్ కి జీతాలు కూడా ఇవ్వరు, వాళ్ళ ప్లేయర్స్ కి డబ్బులు కూడా ఇవ్వరు. ఆల్రెడీ అడుక్కు తింటున్న పాకిస్తాన్ ఇప్పుడు ఈ ఐసీసీ తీసుకునే కొన్ని కండిషన్స్ వల్ల ఇంకా అడక్క తిన పొజిషన్ కి వచ్చేస్తుంది. బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్ కి ఎంత లాస్ అంటే, గెలిచినా పెద్ద పీకేదేం లేదు అనుకోండి, వాళ్ళు ఒకవేళ ఆడినా కూడా పెద్ద గెలిచేదేం లేదు, అక్కడ గెలవలేరు కూడా, వాళ్ళ నుంచి అవ్వదు. అది వాళ్ళు కొన్ని జన్మలు ఎత్తడం కూడా అవ్వదు, ఎందుకంటే అండర్-19 ఓడిపోయారు, ఉమెన్స్ టీం ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా మొన్న ఏషియా కప్ లో 3 సండేలు ఆగాజీ 21 కి కావాలి, ఆగాజీ 14 కి కావాలి అన్నారు. మొత్తం పోయింది సర్వనాశనం. సో మొత్తం పాకిస్తాన్ గుంతలో వాళ్ళే పడుతున్నారు అనమాట. ఇలాంటి మరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.